మహాపరిశుద్ధ సమస్తమును నిర్మించిన సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన గొప్ప తండ్రి, సమస్తములకు ఆధారభూతుడు నీవే. నీ మహాకృప వలన ఈ సమయవంతమైన సజీవుల లెక్కలో ఎంచబడుతున్నాము. ఈ నూతన దినమున మా బ్రతుకుల్లో ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సృజించి మాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ క్షేమాన్ని, సంతోషాన్ని, కుటుంబాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న దేవా, విశ్రాంతి దినపు కట్టడలను ఆచరించాలని మీకు ఆజ్ఞాపిస్తున్నారు. మమ్మల్ని పుట్టించిన మిమ్మల్ని ఆరాధించడం మా ధన్యత. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించి త్వరపడి యుద్ధకు రావడానికి సహాయం చేయండి. ఉద్యోగానికి వెళ్ళేవారు, కళాశాలలు, పాఠశాలకు వెళ్ళేవారు, ప్రయాణాలకు వెళ్ళేవారు సకాలంలో తమ పనులకు వెళుతున్నారు. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి నీ యొద్దకు సమయానికి రావడం ఆశీర్వాదాన్ని భావించి ఆలస్యమైతే, నిర్లక్ష్యం వహిస్తే నీ ఉగ్రత వస్తుంది అనేటువంటి భయం కలిగి ప్రతి ఒక్కరూ త్వరపడి ఎదుగు రావడానికి సహాయం కలుగ చేయమని వేడుకొస్తున్నాము. నీ భక్తులు వస్తూ ఉండగా వారిని దీవించండి, పరిశుద్ధపరచండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నిన్ను సేవించలాగున ఏకాగ్రతను అనుగ్రహించండి. నిద్రమత్తుగల మనసు లేకుండా చేయండి. అల్లరి చేయటము, దేవాలయంలో అటు ఇటు నడవడము, మాట్లాడటము, పరధ్యానంలో ఉండటము కాకుండా భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించే దళితులను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొస్తున్నాము. సాధారణ శక్తులకు తావలేకుండా చేయండి. ఇదిగో ప్రతి ఒక్కరు నేను ఆరాధించుగా మీరు మహిమ పొందుకుందని వేడుకొస్తున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరాధన మీరు మా మధ్య ఉంటున్నందుకు నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఈ సర్వత చేయబడిన ప్రతి విజ్ఞాపనను ఆలోచించండి. క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తమాంసములను మాకు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రములు. ప్రభు పరిశుద్ధ సంస్కారం, పరిశుద్ధముగాను పవిత్రముగాను ఆచరించలాగా సంఘమును మీరు ప్రేరేపించమని వేడుకొస్తున్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి మేము నీ యొక్క నిత్య కృప పొందుకునేలాగా తగిన వాక్యమును మాకు అనుగ్రహించండి. వెలుగుల చెవిని అర్థం చేసుకుని మనస్సును ప్రసాదించండి. మా హృదయాలను, మా జీవితాలను, మా అర్పణను మీరు అంగీకరించమని వేడుకొస్తున్నాము. నేటి దినములు ఆయా స్థలంలో మీ పరిశుద్ధ నామమున జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరుండి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, సంఘస్థల యుడియు ఆరాధనకు వచ్చే అలవాటు లేని వారు కూడా ఇలాంటి జీవితం కాదులని నేను ఆరాధించలేకుండా అందరూ నీ వద్దకు రావడానికి సహాయం చేసి మానవ మనసును రక్షణ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన, చూడకూడదా దేవ మధ్య రావడం, చూడకూడదా అనే కీర్తనను కలిసి పాడదాం. Thank you.
Kita